హాయ్ అండి. నేను సేమాలు ఉంటాయి గదా! సేమాలు వెజ్జు పులావ్ మాదిరి చేయాలనుకుండాను. దానికి ఆనియను, పచ్చిమిర్చి, నేను క్యాప్సికము, క్యాబేజీ, క్యారెట్ తీసుకున్నాను. ఇయన్నీ మనం పులావ్ ఎట్ట చేసుకుంటాము, వెజ్ పులావు అట్లా మనము సేమాలు పులావ్ చేయాలనుకున్నాను. అది వాటిలకి ఏమేమి కావాలా, ఎట్లా చేస్తారు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఓకేనండి. మనం కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ పోసుకోవాలి. దీనికి తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు మనము అంటే బిర్యానీ ఆకు, ఒక చెక్క, దాల్చిన చెక్క, లవంగాయలు 2, యాలక పుల్లలు 2 తీసుకోవాలా. ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. అవి కొద్దిగా వేడెక్కినాయి కదని ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇట్లా లైట్గా కొద్దిగా వేగినాయి కదండి, చాలా వేగన అవసరం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా మనం దోరలుగా వేపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఇప్పుడు. ఇప్పుడు మనం క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు మనము. ఇప్పుడు ఇట్లా లైట్గా అంటే లైట్గా వేగినాక కొద్దిగా 1 నిమిషం వేగిన తర్వాత మనం క్యాబేజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకోవాలండి. ఇట్లా మనము ఇది కూడా 1 నిమిషం పాటు ఇట్లా వేపుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. అంటే మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా కానీ వాటితో చేసుకోవచ్చు మనము. ఇప్పుడు మనము క్యాప్సికం వేసుకోవాలి. ఇట్లా నీట్గా అంతా కలబెట్టుకోవాలండి. బాగా ఒక 2 నిమిషాల పాటు మనం ఇట్లా అంతా కలబెట్టుకోవాలి. కలబెట్టాలి బాగా, పచ్చివాసన అంతా పోయినంత వరకు. ఇట్లా నీట్గా అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో మనము పసుపు వేయాలి. కొద్దిగా వేసుకోవాలి పసుపు. అంటే ఇవి కూరగాయలు కదా, పచ్చివాసన లేకుండా కొద్దిగా మనము పసుపు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇక పసుపు వేసుకొని కలబెట్టుకోవాలంతా. మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం కొద్దిగా మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ మనము. ఇవి సేమాలు కదండి, ఇవి నేను 2 గ్లాసులు తీసుకున్నాను సేమాలు. ఇవి 2 గ్లాసులు సేమాలండి. మనము 2 గ్లాసులు సేమాలు ఇవి కొలత పెట్టుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది మూత తీసుకొని అంతా కలబెట్టుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయారు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకోవాలి. ఇంట్లో కరివేపాకు వేసుకోవాలండి. లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే మాడిపోకుండా బాగుంటుంది, స్మెల్ వచ్చి బాగుంటుంది. ఇట్లా కరివేపాకు వేసుకొని ఇట్లా కలబెట్టుకోవాలి మనము. ఇట్లా సోయా సాస్ అయితే మనం కొద్దిగా వేసుకోవాలి. బాగుంటుందండి టేస్ట్. నేను ఇట్లే చేస్తాను. ఇట్లా సోయా సాస్ కొద్దిగా వేసుకోవాలి.
కెచ్చప్ కూడా వేసుకోవాలండి కొద్దిగా. మనము టమోటా కెచ్చప్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే సేమాలు క్యాబేజ్ వేసినాం కాబట్టి కెచ్చప్ వేసుకుంటే బాగుంటుంది, సోయా సాస్ అయ్యి. ఇట్టా మనము అంతా కలెత్తుకోవాలి. కూడా కొద్దిగా వేసుకోవాలి. మనము కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఇట్లా మనం ఇంట్లో గరం మసాలా చేసి పెట్టుకుంటాం కదా, అది కొద్దిగా వేసుకోవాలి మనము. ఇట్లా బాగా అంతా వేగిపోయిందండి. అంతా వేగిపోయింది చూడండి. ఇట్లా అంతా మనం కలనెత్తుకొని వాటర్ పోసుకోవాలి మనము. ఇట్లా మనం అన్నీ వాటర్ పోసుకున్నాము చూడండి. ఇట్లా బాగా పొంగు వచ్చేంత వరకు మనము ఉండించుకొని మూత పెట్టుకొని మనము మళ్ళీ సేమాలు వేసుకోవాలి. ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా వేగిపోయింది కదండి, చూడండి ఇట్లా మగ్గుతుంది కదా. వీటిల్లో మనము సేమాలు వేసుకోవాలి. ఇట్లా మనము సేమాలన్నీ పోసుకోవాలి. ఇట్లా కలనెత్తుకోవాలంతా. ఇట్లంతా మనం కలబెట్టుకోవాలండి. అంటే వాటర్ కొద్దిగా పోసుకోవాలి కొలత పెట్టుకొని. మీరు ఎట్లా పోసారో నాకు తెలీదు. నేనైతే ఒక గ్లాసే నీళ్ళు పోసాను సేమాలకైతే. ఇట్లా మనము అన్నీ కలబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది టిఫిన్కు, నెక్స్ట్ మనం లంచ్ బాక్స్లోకి అట్లా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇట్లా వచ్చింది చూడండి ఎంత బాగుందో. మనం రైస్ కంటే ఇదే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. పొడి పొడిగా వచ్చింది చూడండి. నేను ఒక గ్లాసుకు సేమాలు, ఒక గ్లాస్ వాటర్ పోసినాను. అది ఖచ్చితమైన కొలత. మనం ఎక్స్ట్రా పోస్తే మనం ముద్దగా అవుతుంది, అది బాగుండదు. చూడండి ఎంత బాగుందో. ఇట్లా మనము చేసుకున్నామంటే లంచ్ బాక్స్లోకి ఇట్లా బాగుంటుంది. క్యారీ లెగ్ కానీ టిఫిన్ లెగ్ కానీ బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చేసినట్టు మీరు చేసుకొని పిల్లలకి పెట్టండి, బాగుంటుంది, ఓకేనండి. నేను దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసినాను, క్యాప్సికం వేసినాను.